ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయలు తగ్గి 1,58,000లో ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 1,48,000 అయితే ఉంది. ఇక వెండి అదే రేట్లో ఉంది, ఏం తగ్గలేదు పెరగలేదు. ప్రస్తుతం అయితే 3 లక్షల్లో ఉంది వెండి. మరి గత 10 రోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చూసుకుంటే 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్. ఇంకా 24 క్యారెట్స్ ఈ రోజు ధర చూసుకుంటే 15,878 రూపాయలు. 3% GST 476 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,354 రూపాయలు అయితే ధర ఉంది. ఇంకా 22 క్యారెట్స్ వస్తే 14,607 రూపాయలు. 3% GST 439 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,046 రూపాయలు. మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10 వరకు ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం. 18 క్యారెట్లు వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు చూసుకుంటే 12,536 రూపాయలు. ఇక 22 క్యారెట్లు చూసుకుంటే 15,077. 24 క్యారెట్ చూస్తే 16,280 రూపాయలు. ఫిబ్రవరి 2వ తారీఖుకి వస్తే 18 క్యారెట్లు 12,026 రూపాయలు. 22 క్యారెట్లు 14,464. 24 క్యారెట్లు వచ్చేసి 15,618 రూపాయలు. ఫిబ్రవరి 3వ తారీఖు గురించి మాట్లాడితే 18 క్యారెట్లు 12,208. 22 క్యారెట్లు 14,682. 24 క్యారెట్ల గురించి మాట్లాడితే 15,854. ఫిబ్రవరి 4వ తారీఖు ధరలు చూస్తే 18 క్యారెట్లు 12,740. 22 క్యారెట్లు 15,323. 24 క్యారెట్లు 16,546. ఇంకా ఫిబ్రవరి 5వ తారీఖు 18 క్యారెట్లు 12,222. 22 క్యారెట్లు 14,795. 24 క్యారెట్లు వచ్చేసి 16,082 రూపాయలు. ఫిబ్రవరి 6వ తారీఖు 18 క్యారెట్లు 12,044. 22 క్యారెట్లు 14,580. 24 క్యారెట్లు వచ్చేసి 15,848 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు మాట్లాడితే 18 క్యారెట్లు 12,126 రూపాయలు. 22 క్యారెట్లు 14,679. 24 క్యారెట్లు వచ్చేసి 15,955. ఫిబ్రవరి 8వ తారీఖు 18 క్యారెట్లు 12,126. 22 క్యారెట్స్ 14,679. 24 క్యారెట్స్ 15,955. చూస్తున్నారు కదా, ధరలు కొంచెం తగ్గుతుంది, మరి ఎక్కువ కాదు, తక్కువగా తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు మాట్లాడితే 18 క్యారెట్లు 12,361. 22 క్యారెట్లు 14,963. 24 క్యారెట్లు 16,264 రూపాయలు. ఇంకా 10th ఫిబ్రవరి 18 క్యారెట్లు 12,429. 22 క్యారెట్లు 15,046. 24 క్యారెట్స్ 16,354. అంటే GST తో కలుపుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 1,60,000 అయితే ఉంది. ఇంకా 22 క్యారెట్స్ GST యాడ్ చేసుకుంటే 1,50,000 అయితే ఉంది. అంటే 1,80,000 వరకు, అంటే 2 లక్షల వరకు వెళ్ళినటువంటి బంగారం ధర అయితే క్రమేపా తగ్గడం అయితే చూస్తున్నాము. మరి గత 10 రోజులుగా బంగారం ధర అయితే ఇలా ఉంది. మరి వెండి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు 281 రూపాయలు ఉంది గ్రామ్. అంటే 2,81,000. 4 లక్షలు దాటినటువంటి వెండి ధర మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాము. ఇక ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10th ఫిబ్రవరి వరకు వెండి ఎలా ఉంది చూద్దాం. 1వ తారీఖు చూసుకుంటే వెండి ధర 295 రూపాయలు ఉంది గ్రామ్. అంటే 2,95,000. ఇంకా ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే మళ్ళీ గ్రామ్ 300, మరి కేజీ 3 లక్షల వరకు వెళ్ళడం చూస్తున్నాం. మరి ఫిబ్రవరి 3వ తారీఖు 288 రూపాయలు గ్రామ్, 2,88,000. ఫిబ్రవరి 4వ తారీఖు చూసుకుంటే 320 రూపాయలు, అంటే 3,20,000. ఫిబ్రవరి 5వ తారీఖు చూస్తే 275 రూపాయలు గ్రామ్, 2,75,000. ఫిబ్రవరి 6వ తారీఖు చూసుకుంటే 266 రూపాయలు, అంటే 2,66,000. ఫిబ్రవరి 7వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 276, మళ్ళీ 2,76 రూపాయలు. ఇక ఫిబ్రవరి 8వ తారీఖు చూస్తే అదే ధరలో ఉంది, 276 రూపాయలు గ్రామ్, అంటే 2,76,000. ఫిబ్రవరి 7, 8 ఒకటే రేట్ లో ఉంది. 9వ తారీఖు చూసుకుంటే 282 రూపాయలు గ్రామ్, అంటే 2,82,000. ఇక ఫిబ్రవరి 10th వస్తే 281, 2,80,000. వెండి ధర కూడా మెల్లగా తగ్గడం అయితే చూస్తున్నాము. 276, 76, 82, 81, అంటే 4 లక్షలు 5 లక్షలు వరకు వెళ్ళిపోతుంది, 6, 7 వరకు వెళ్ళిపోతుంది వెండి ధర అని చాలా మంది నిపుణులు చెప్పడం అయితే చూసాము. కానీ మెల్లగా తగ్గడం కూడా చూస్తున్నాం. మరి ఈ తగ్గుదల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేము. సడన్ గా మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ రోజు బంగారం వెండి చార్ట్ అయితే ఎలా ఉంది? ఇది హైదరాబాద్ కి సంబంధించినటువంటి ధరలు మనం మాట్లాడుకుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి, ఎగ్జాక్ట్ గా రేట్స్ కావాలి మరి అనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.